ఇంటింటికి రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వం ప్రచార కార్యక్రమం ఈ రోజున 39వ డివిజన్లో ఏలూరు సాయి శరత్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ప్రతి ఇంటికి వెళ్ళిన సందర్భంలో వారందరూ ఒకటే మాట్లాడుతున్నారు, జగన్ పోవాలి, పవన్ చంద్రబాబు రావాలి, ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం అరిష్టం వైసీపీ రూపంలో పోవాలి, ఈ రాష్ట్రానికి రాజధాని, ఉద్యోగాలు, పెట్టుబడులు, పరిశ్రమలు, ప్రజలకి సంక్షేమ పథకాలు అభివృద్ధి అందాలి అంటే జనసేన టీడీపీ ప్రభుత్వం రావాలని ప్రజలు అందరికీ కూడా చెప్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు మహేష్ గారు ఈసారి సంపూర్ణంగా మా మద్దతు మీకుంటుంది, జనసేన టీడీపీని గెలిపిస్తాం, ఈ బాధ్యత మేము ప్రజలుగా మేము తీసుకుంటామని చెప్తా ఉన్నారు. మాకు వారి మాటలు, వారి ప్రోత్సాహం చూసి మరింత ఉత్సాహం ప్రచారాన్ని అయితే నిర్వహిస్తూ ఉన్నాం. కొంతమంది రోడ్ల మీద కలిసి మహేష్ గారు మీరు పిలవంగానే పలుకుతారు, మరి ఎంత పిలిచినా పలకని వైసీపీని ఈసారి మేము భూస్థాపితం చేసేస్తాం అని వారే మాటలో చెప్పారు. పిలిచే పోతిని మహేష్కి, పిలవంగానే పలికే పోతిని మహేష్కి మేము అండగా నిలబడతామని చాలామంది ప్రజలు ఈ ప్రాంతంలో చెప్తూ ఉన్నారు. చాలామంది ఈ ప్రాంతంలో ప్రజలు చెప్తూ ఉన్నారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా రేపు తాడేపల్లి గూడెంలో జరిగేటువంటి సభ ఈ రాష్ట్ర రాజకీయాల్ని మారుస్తుంది, ఈ ప్రజల భవిష్యత్తుకి అండగా నిలబడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని అమరావతిగా కొనసాగా అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని గతంలో ప్రకటించారు. రేపటి నుంచి ఆ కళ సాకారం అవుతుంది. ఒక దుర్మార్గుడి పాలనకి, ఒక రాక్షస పాలనకి, ఒక నియంత పాలనకి, ఒక సైకో పాలనకి రేపు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చరమగీతం పాడబోతా ఉన్నారు. ఎప్పుడైతే జనసేన టీడీపీ మొదటి జాబితా బయటికి వచ్చిందో అప్పటి నుంచి వైసీపీ నాయకుల ప్రకటనలో మార్పులు వచ్చినాయి. ఇప్పటి వరకు మేము ప్రకటించిన అభ్యర్థులు కాదు, కేవలం సమన్వయకర్తలే అని మాట మార్చారంటే జనసేన టీడీపీ అభ్యర్థుల బలాల్ని అంచనా వేసుకొని వాళ్ళ అభ్యర్థులు సరిపోరనేటువంటి అంచనాకి జగన్మోహన్ రెడ్డి గారు రాబట్టే వైవి సుబ్బారెడ్డితో ఆ ప్రకటన చేయించారని ప్రజలకైతే అర్థమైపోయింది. వైసీపీలో పోటీ చేయడానికి అభ్యర్థులు లేరు. పోటీ చేయమంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దండం పెట్టి, ఆ ప్యాలెస్కి దండం పెట్టి, గేటుకి తాళాలు వేసి వైసీపీ నాయకులే ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళందరూ జనసేన టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని కూడా మరి చాలామందిని, మెజార్టీ జనసేన టీడీపీలోకి వచ్చేటువంటి నాయకుల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం.